ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్య అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పట్టాలు నకిలీవని, భూమి చూపించకుండా పేదలను మోసం చేశారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు సమగ్ర విచారణ కోరారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు జనతా వారధి ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ మీడియాతో మాట్లాడుతూ 2019-2024 మధ్య పేదలకు ఉచిత భూ పట్టాలు అందజేశామని అప్పటి ప్రభుత్వం ప్రకటించిందన్నారు. సుమారు 30 లక్షలకు పైగా పట్టాలు పంపిణీ చేశామని పేర్కొంది. అయితే వాటిలో చాలా పట్టాలకు భూమి కేటాయింపు జరగలేదని, లబ్ధిదారులకు స్థలం చూపించలేదని ఆరోపించారు. ఎన్నికల ముందు భారీ స్థాయిలో పట్టాలు పంపిణీ చేసి రాజకీయ లాభం పొందే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. భూమి లేని పట్టాలు ఎన్ని, నకిలీ పట్టాలు ఎన్ని, వాటిపై ఎవరి సంతకాలు ఉన్నాయి అనే అంశాలపై ప్రత్యేక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నకిలీ పట్టాలు జారీ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఎన్నికల మోసం క్రింద చర్యలు తీసుకోవాలని కోరారు. పేదల ఇంటి కలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారని బీజేపీ ఆరోపించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని నిజమైన లబ్ధిదారులకు స్థలం మరియు ఇల్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి జిల్లా కన్వీనర్ కొండల సాయి కుమార్ యాదవ్, జిల్లా జనరల్ సెక్రటరీ చోడిశెట్టి రమేష్ బాబు, కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ శంకర్ సింగ్, జనతా వారధి కో కన్వీనర్ కాకినాడ జిల్లా ఇమ్మంది లక్ష్మీ పార్థసారథి, యువమోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు దాట్ల కృష్ణవర్మ, భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జనతా వారధి ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు చెప్పగా ప్రతి వారం కూడా జనతా వారధిలో స్టేట్ వైజ్ కంటెంట్ తీసుకుని దాన్ని జిల్లా కలెక్టర్ గారికి అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఏదైతే 2019-24 మధ్య గత ప్రభుత్వం పేదలకి ఇళ్ల పట్టాలు పేరుతో భారీగా మోసం చేసి కేవలం ఎలక్షన్లో నెగ్గడం కోసం పేదలందరికీ కూడా పట్టాలు ఇస్తామని పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాల్లో చాలా వరకు నకిలీ పట్టాలు ఉన్నాయి. అంటే పట్టా ఇచ్చారు కానీ భూమి చూపించలేదు. ఈ పట్టాలు పట్టుకుని రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి మా భూమి ఎక్కడుంది మహాప్రభు అని అడిగితే చూపించలేని అసమర్థ ప్రభుత్వం నుంచి ఈవేళ మన కూటమిలోకి వచ్చాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున స్థానికంగా ఉన్న అధికారిని, రెవెన్యూ అధికారిని ఆ పట్టాలు క్యాన్సిల్ చేసి నకిలీ పట్టాలు ఎక్కడున్నాయి, దానికి కారకులు ఎవరు, ఈ పట్టాల వెనక ఎవరెవరు ఉన్నారు, దీంట్లో అధికారులు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, పూర్తి స్థాయిలో కూలంకషంగా ఎంక్వైరీ చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలనే మంచి సద్భావంతో ఉన్నప్పుడు దాన్ని గత ప్రభుత్వం నెట్టేయడం ముంచింది. దాని నుంచి పైకి తీసుకొచ్చి ఇవాళ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు చూపించి నకిలీ పట్టాలన్నీ కూడా క్యాన్సిల్ చేసి దాని వెనుకున్న దోషుల్ని కఠినంగా శిక్షించాలి, పూర్తి స్థాయిలో రూట్ లెవెల్ ఎంక్వైరీ చేయాలని మేము ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. దాని నిమిత్తం రావడం జరిగింది. దీని మీద వెంటనే తక్షణ చర్యలు తీసుకుని రానున్న కాలంలో అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి సొంత ఇల్లు కళని సాకారం చేశారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. అనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి విశేష కృషి. ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్న పెదపూడి పిఎస్సిఎస్ చైర్మన్ తిబిరిశెట్టి ఆదినారాయణ. రాజకీయ పార్టీలపై రోజు రోజుకు పెరిగిపోతున్న కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం. కాకినాడలో సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్య అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నకిలీ పట్టాలు ఇచ్చి పేదలను మోసం చేశారు. భూమి చూపించకుండా పట్టాలు ఇవ్వడంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.